హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి 2026. ఈ న్యూ ఇయర్ అంతా మీకు హ్యాపీగా, హెల్తీగా, ప్రాస్పరస్‌గా జరగాలని మీకు, మీ ఫ్యామిలీకి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్‌ని మనము ఒక స్వీట్‌తో స్టార్ట్ చేద్దాము. షాహీ తుక్డా బ్రెడ్ డిజర్ట్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు మీకు నేను. చాలా వెరీ ఈజీ ప్రొసీజర్ అండి. 15 నిమిషాల్లో అయిపోతుంది మీకు. ముందుగా దీనికి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను ఇలాగా. ఈ పాలని బాగా బాయిల్ చేసుకోవాలండి. బేసిక్‌గా ఈ పాలు మనకి ఎండ్ ఆఫ్ ద అయ్యేసరికి థిక్‌గా అయిపోవాలన్నమాట. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోంచి ఒక 3-4 గరిటెలు పక్కన బౌల్‌లోకి తీసుకోండి ఇలాగా. అండ్ మిగతా పాలు పూర్తిగా బాయిల్ అయిపోనివ్వండి. మరిగిపోవాలండి కంప్లీట్‌గా. అండ్ ఈ పక్కన తీసుకున్నారు కదా, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు, ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు వేసుకుని స్మూత్గా కలిపేసుకోండి. ఏమీ లమ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ మరిగే పాలు ఉన్నాయి కదా, దీన్ని తిప్పుతూ ఉండండి ఇలాగా. అంతా మరిగిపోయిందండి, బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మీరు మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, అది వేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అవుతూ ఉంటుంది. మీరు తిప్పుకుంటూ ఉండండి. తిప్పకపోతే కస్టర్డ్ పౌడర్ వేసాం కదండి, అడుగంటుకుపోతుంది, మాడిపోతుంది. సో అందుకని ఇలాగ తిప్పుకుంటూ ఉండండి. తిప్పుకుంటా ఈ మిల్క్ని బాయిల్ అవ్వనివ్వండి. ఒక 5 నిమిషాలు ఈ మిల్క్ని ఇలాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇది మనం రబ్రీ అంటామండి. ఇది రకరకాలుగా చేస్తారు చాలామంది. దీంట్లో మీకు కావలిస్తే మనకి బయట బాదం పౌడర్ దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా. నేను ఇక్కడ వేయలేదు, బట్ ఆప్షనల్, మీరు కావాల్స్తే వేసుకోండి. అండ్ ఇప్పుడు నేను అరకప్పు షుగర్ వేసుకుంటున్నాను, పంచదార. కలిపేసుకోండి దీన్ని. ఇది కలిపిన తర్వాత ఇలాగా ఇంకొక 5 నిమిషాలు దీన్ని మరగనివ్వండి, మిల్క్ని బాయిల్ అవ్వనివ్వండి. చూసారు కదండి, ఇలా థిక్ అయిపోతుంది మిల్క్. ఒకసారి థిక్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగా పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి దీన్ని ఇలాగా. ఇప్పుడు మనము ఇంకో ప్యాన్లో షుగర్ సిరప్ అండి. జస్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలు. ఒక అరకప్పు పంచదార, ఒక అరకప్పు నీళ్ళు, ఒక పావు టీ స్పూను యాలకుల పొడి, కొంచెం సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసుకుని దాన్ని మెల్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఈ బ్రెడ్ ఇలా తీసుకున్నానండి, వైట్ బ్రెడ్. ఈ వైట్ బ్రెడ్కి చుట్టూరా బ్రౌన్ ఉంది కదా, క్రస్ట్ అంతా తీసేసి ఇలాగ టోస్ట్ చేసుకోండి. 2 సైడ్లా డార్క్గా టోస్ట్ చేసుకోండి. బటర్ వేసుకుని టోస్ట్ చేసుకోండి. కొంతమంది ఫ్రై చేసుకుంటారు, ఫ్రై అవసరం లేదు, టోస్ట్ చేసుకుంటే చాలు. సో ఇలాగ డార్క్గా బ్రౌన్ అయ్యే వరకు టోస్ట్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు మీరు నేను పార్టీకి చేస్తున్నానండి, అందుకే ఒక ట్రేలో పెట్టుకుని ఇలాగా ఒక లేయర్ ఫస్ట్ బ్రెడ్ పెట్టుకున్నాను నేను, 4 స్లైస్లు. అండ్ దాని మీద మీరు షుగర్ సిరప్ చేసుకున్నారు కదా, అది ఇలాగా వేసేసుకోండి. ఒకసారి షుగర్ సిరప్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రబ్రీ చేసుకున్నారు కదండి, అది కూడా దానిపైన వేసేసుకోండి. ఒక ఫుల్ లేయర్ వేసేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ మొత్తం పీల్చుకోవాలి ఇది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నట్స్, నేను ఇక్కడ బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకుంటున్నాను. మీకు ఏ పప్పులు కావాల్స్తే ఆ పప్పులు వేసుకోండి. ఒకసారి ఇలా అయిపోయిన తర్వాత పిస్తా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయరు మిగతా బ్రెడ్ అంతా పేర్చేసుకోండి దీని మీద. మీరు ఎన్ని లేయర్స్ కావస్తే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ 2 లేయర్స్ పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఫస్ట్ షుగర్ సిరప్, తర్వాత రబ్రీ వేసుకోవాలన్నమాట దీంట్లో. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇప్పుడు మళ్ళీ చాప్డ్ నట్స్ వేసేసుకుని దీన్ని ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అమేజింగ్ రెసిపీ. మీ న్యూ ఇయర్ని ఈ స్వీట్తో స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఎక్కువ ప్రొసీజర్ కూడా కాదు. ట్రై చేసి డెఫినెట్గా నా కమెంట్లో మీ ఫీడ్బ్యాక్ పెట్టండి. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.
వెల్కమ్ టు 2026. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.